అలానే మిసెస్ రావు దొంగలు పడిన 6 నెలలకి కుక్కలు మరిగినట్టు పాకిస్తాన్లో ఉండేటువంటి దౌత్యవేత్తలు కొంతమంది, అలాగే ఆర్మీ చీఫ్ సింధు జలాల గురించి ప్రస్తావిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సింధు జలాలను ఆపివేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు ఆ నిర్ణయం తీసుకొని కూడా ఒక నెల రోజుల పైన అయ్యింది. ఈ మధ్యకాలంలో సింధు జలాల గురించి పెద్దగా అంతర్జాతీయ వేదికల మీద కానీ లేదా ఆ దేశంలో కానీ పెద్దగా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలాల్ భుట్టో మాట్లాడుతున్నారు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి మాజీ మంత్రి. ఆయన ఏమంటున్నారు? విదేశాంగ శాఖ మంత్రి, సింధు జలాలను కనుక మీరు వదలకపోతే, సింధు జలాలను అడ్డుకుంటూ ఎలాంటి ప్రాజెక్టులను నిర్మించినా 10 మిసైల్స్ తోటి కూల్చేస్తాము అని చెప్తున్నారు. మరి ఆ 10 సంఖ్య ఎందుకు చెప్తున్నారు? కానీ 10 మిసైల్స్ తోటి కూల్చేస్తాము, ఎక్కడ కడితే బ్రిడ్జిల్ని ప్రాజెక్టులని అక్కడ కూల్చేస్తామని చెప్తున్నారు. సింధు జలాల్ని ఆపివేసిన కారణంగా పాకిస్తాన్లో ఉండేటువంటి 25 కోట్ల మంది చనిపోతారు అని చెప్పి ఆయన లెక్క చెప్తున్నారు. మరి అంత సీరియస్ సమస్య అయినప్పుడు దాదాపు నెల రోజులు పైగా సింధు జలాల్ని ఆపివేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇప్పటి వరకు కూడా ఎందుకు మాట్లాడలేకపోయారు? పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రతినిధులు కానీ, లేదంటే విదేశాంగ శాఖ మాజీ మంత్రులు కానీ, లేదంటే విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి దౌత్యవేత్తలు కానీ, లేదా ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి మునీర్ కానీ, వీళ్ళందరూ ఎందుకు మాట్లాడలేరు? అణు ఆయుధాలు ఉన్నాయి, అణు యుద్ధం చేస్తాం భారతదేశంతో, కేవలం భారతదేశమే కాదు సగం ప్రపంచాన్ని లేపేస్తామని చెప్పి ఇప్పుడు ఆర్మీ చీఫ్ మునీర్ చెప్తున్నారు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు గత 24 గంటల నుంచి అని అంటే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రొవోక్ చేస్తున్నారు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీని, పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొంతమంది ప్రజాప్రతినిధుల్ని ప్రొవోక్ చేస్తూ ఉన్నారు. భారతదేశం మీద ఉసుకొలుపుతూ ఉన్నారు. తామున్నాము వెనక, మీరు వెళ్ళండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. బహుశా ఆ కారణంతో, ఆ ధైర్యంతో ఇప్పుడు సింధు జలాలు అనేటువంటి అంశాన్ని బయటికి తీసుకొస్తూ ఉన్నారు. సింధు జలాలు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. పెహల్గాం దాడి జరిగిన తర్వాత కొన్ని ఆంక్షలు పాకిస్తాన్ మీద విధించింది భారత ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారు ఎలాంటి ఆంక్షలు పెట్టిందంటే గగనతలాన్ని నిషేధించింది. భారత గగనతలాన్ని పాకిస్తాన్ విమానాలు తిరగకుండా నిషేధించేసింది. అలాగే సరిహద్దులు మూసేసింది. వాగా సరిహద్దులు మూసివేసింది. ఆ దేశం నుంచి ఈ దేశానికి, ఈ దేశం నుంచి ఆ దేశానికి వెళ్ళడానికి అవకాశం లేకుండా సరిహద్దులను శాశ్వతంగా మూసేస్తున్నట్టు ప్రకటించేసింది. దాంతోపాటు సింధు జలాల్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. మరొక కీలకమైన అంశం ఏంటంటే, పాకిస్తాన్ నుంచి ఎలాంటి దిగుమతులు మాకు అవసరం లేదు, అలాగే ఎగుమతులు కూడా మేము చెయ్యం అని చెప్పి ఆ నిర్ణయం కూడా తీసుకున్నారు. అంటే వాణిజ్యపరమైన సంబంధాలని తగ్గొట్టుకున్నారు. వాణిజ్యపరమైన సంబంధాలు అవసరం లేదని చెప్పారు. అలాగే దౌత్యపరమైన అంశాలు కూడా అవసరం లేదన్నారు. ఎందుకు? పాకిస్తాన్ ఉగ్రవాదులు లేకుండా చేసి ఉగ్రవాదులు కనుక పట్టిస్తే అప్పుడే మేము చర్చలకు సిద్ధం అని చెప్పి అంటున్నారు. పాకిస్తాన్లో ఉండేటువంటి ఉగ్రవాదుల్ని పట్టిస్తే అప్పుడు సిద్ధం అని అంటున్నారు. అలాగే పిఓకేకి సంబంధించిన అంశం ఇప్పుడు ఇరు దేశాల మధ్య నడుస్తుంది. ఈ పిఓకే అనేది ఖచ్చితంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, ఆ ప్రాంతం భారతదేశంలో భూభాగం, దాన్ని హ్యాండ్ఓవర్ చేసుకోవాలని భారత ప్రభుత్వం భావిస్తూ ఉంది. బీజేపీ యొక్క ఎజెండా కూడా అదే. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పిఓకే ఉంది. ఆపరేషన్ సింధూర్ క్రమంలో పిఓకేని హ్యాండ్ఓవర్ చేసుకుంటారు అనుకున్నారు, కానీ పిఓకేని హ్యాండ్ఓవర్ చేసుకోలేదు. అక్కడ ఉన్నటువంటి లిబరేషన్ ఆర్మీ, బెలోచి లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీని తరిమి కొడుతూ ఉంది. బహుశా ఆ కారణంతో ఇప్పుడు పిఓకేని హ్యాండ్ఓవర్ చేసుకోకపోయినా పర్వాలేదు, పాకిస్తాన్ ఆర్మీని తరిమి కొడుతున్నారు కాబట్టి బెలోచి లిబరేషన్ ఆర్మీ అని చెప్పి అనుకోని ఉండొచ్చు భారతదేశం. కానీ పాకిస్తాన్ని ఒక కంట కనిపెట్టి ఉంటుంది. కారణం ఏంటంటే, ఒకవైపు చైనాతోటి, ఇంకొక వైపు అమెరికాతోటి చేతులు కలుపుతోంది, అలాగే కవ్విస్తోంది. గత 24 గంటల నుంచి ఎల్ఓసి వద్ద, లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర
కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది, కాల్పులు జరుగుతుంది. వాస్తవంగా కాల్పుల విరమణ ప్రకటించాలని కాళ్ళబేరానికి వచ్చింది పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ క్రమంలో. ఆ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంటు వేదికగా చెప్పారు. కాళ్ళబేరానికి వచ్చినటువంటి ఆ దేశం ఇప్పుడు మళ్ళా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. దానికి కారణం ట్రంప్. రష్యా నుంచి దిగుమతి చేసుకోకూడదు ఆయిల్ అనేది భారత్ మీద పెట్టినటువంటి ఆంక్ష. రష్యాతోటి వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తాము మేము అని చెప్పి తెగేసి చెప్పింది భారతదేశం. దాంతో అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు ట్రంప్. దానికి మరింత ఆజ్యం పోసేలాగా భారతదేశం కూడా, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చైనాకి వెళ్ళటానికి సిద్ధమవుతున్నారు. ఇంకొక వైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ని భారతదేశానికి ఆహ్వానిస్తున్నారు. ఆల్రెడీ అజిత్ జోవల్, భారత జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న అజిత్ జోవల్ గారు రష్యాలో దాదాపు 2-3 రోజులు ఉండి అక్కడ ఇంధన రక్షణపరమైనటువంటి ఒప్పందాలని మరింత బలోపేతం చేసుకునేటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇవన్నీ గమనించిన తర్వాత ట్రంప్ భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేలా ప్రయత్నం చేస్తున్నారు. ట్రంప్ చెప్పినట్టు వినడం లేదనేటువంటి భావనకు వచ్చేసాడు ఆయన. అదే పాకిస్తాన్ చీఫ్గా ఉన్నటువంటి, ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి మునీర్ అన్నీ వింటూ ఉన్నారు. ఏది చేయమంటే అది చేస్తున్నారు, ఏది మాట్లాడమంటే అది మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ని బూచిగా చూపించి భారతదేశాన్ని ఆందోళనకి గురి చేయాలి అనేటువంటి ప్రయత్నం ట్రంప్ చేస్తూ ఉన్నారు అనేది అంతర్జాతీయంగా వినిపిస్తున్నటువంటి ఒక ఆరోపణ. మునీర్ ఆల్రెడీ వైట్ హౌస్లో ఎందుకు వెళ్ళారు? అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అయిన తర్వాత రీసెంట్గా మళ్ళీ అమెరికా వెళ్ళారు. అమెరికా వేదికగా చేసుకుని అమెరికాలో ఉండగానే ఆయన సగం ప్రపంచాన్ని లేపేస్తాం, అణు యుద్ధానికి దిగుతాం మేము, ఈ సింధు జలాలను ఇవ్వకపోతే అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి కంటిన్యూషన్గా ఇప్పుడు బుట్టో స్టేట్మెంట్ ఇచ్చారు. సింధు జలాలను కనుక మీరు ఇవ్వకపోతే, గతంలో ఒప్పందాన్ని మీరు కొనసాగించకపోతే అణు యుద్ధానికి మీరు సిద్ధపడాలి అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అణు యుద్ధం చేయబోతున్నాము అని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా బెదిరింపులు అని చెప్పి భారత ప్రభుత్వం, భారత ఆర్మీ కొట్టిపారేసింది. పాకిస్తాన్ ఏమాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడినా, లేదు ఏమాత్రం ప్రొవోక్ చేసినా, ఏమాత్రం వాళ్ళు యుద్ధానికి సన్నద్ధం అవుతున్నాము అని చెప్పి ఆ తరహా కదలికలు ఉన్నా ఇమీడియట్గా యుద్ధానికి భారత సైన్యం సిద్ధమవుతుంది. ఇప్పుడు అరేబియా సముద్రంలో ఇరు దేశాలకు సంబంధించినటువంటి నావికాదళం మోహరించి ఉంది. దాదాపుగా సరిహద్దుల వెంబడి మోహరించి ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇలాంటి సిచ్యువేషన్లో భారత్ పాకిస్తాన్ మధ్య మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు ప్రారంభమయ్యాయి. దీనికి కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేసినటువంటి అగ్గిపుల్ల. మరి అది అగ్గిపుల్ల పేలుతుందా, లేదంటే ఆరిపోతుందా, ట్రంప్నే ముంచేస్తుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.